మీ పదవి రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు వచ్చినట్టుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం ఎలాంటిది? ఆయన్ని మీద మీ అభిప్రాయం అంటే మొదటగా నేను రాజశేఖర రెడ్డికి రాజకీయంగా అనుచరుడుగా లేను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మరి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో నేను ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండేవాడిని. ఆ సన్నిహితంగా ఉండటం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను శత్రువును కాదు, నేను రాజశేఖర రెడ్డికి శత్రువును కాదు, కానీ నేను విజయభాస్కర్ రెడ్డికి దగ్గరగా ఉన్నాను కాబట్టి రాజశేఖర రెడ్డి నన్ను దగ్గరగా రానిచ్చేవాడు కాదు. కానీ విజయభాస్కర్ రెడ్డి చనిపోయిన తర్వాత మరి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక 7 సార్లు మీటింగ్ జరిగినాయి మాకు. నాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకట్రావు ఉండే, ఆయన నాకు మంచి మిత్రుడు. అన్న, ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి చనిపోయాడు కదా, మనం ఇప్పుడు రాజశేఖర రెడ్డి మనకి నాయకుడిగా ఉన్నాడు, అంతకంటే ఇంకెవరు ఉన్నారు అంటే, మేము ఒకసారి చూస్తే కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వారితో పాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఢిల్లీ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏకకాలంలో చేసేటటువంటి నాయకుల్లో పెద్దవాడుగా రాజశేఖర రెడ్డి కనపడ్డాడు. అందువల్ల మరి మనకు ఢిల్లీ రాజకీయాలు కావాలి. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ రాజకీయాలు లేకుండా ఎంత రాజకీయాలు చేసినా దాని ఫలితం తక్కువ ఉంటుంది. అందువల్ల నేను ఢిల్లీ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావాలని ఆలోచన ఉంది కాబట్టి వెంకట్రావు చెప్పినట్టుగా సరే ఆయన మాట్లాడితే మాట్లాడతానని చెప్పాను. ఆయన నాతోనే ఒకటోసారి మాట్లాడే 2, 3, 4, 5, 6, 7 సిట్టింగ్లు వేసిన తర్వాత నేను వస్తే మీకెళ్ళి నా ఎమ్మటి విజయభాస్కర్ రెడ్డి గారు తప్పున ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వస్తాను. లేదు, నువ్వు ఒక్కడ వచ్చిన దాలని నేను ఒక్కడ రాను, కొద్దిగా నైతికత ఉండాలి కాబట్టి నేను తీసుకొని వస్తాను, వాళ్ళు ఎట్టుంటారు, మీరు ఎట్టుంటారు, మీరు చూడండి అని చెప్పి చివరిలో ఒక మాట చెప్పాను. ఆయన చనిపోయాడు, 2 చనిపోయారు. నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఆయనకు ఒక మాట చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో మీరు నా మీద గొడవ కూడా చేశారు. మీరు విజయభాస్కర్ రెడ్డికి సిడబ్ల్యూసి ఎన్నికలు జరిగేటప్పుడు నేను ఆయన ఏజెంట్గా ఉండి ఆయన తరపున మాట్లాడుతుంటే మీరు రాజేష్ పైలట్ తరపున ఉండి మీరు నా మీద తగ్గు పెట్టుకున్నారు. నేను విజయభాస్కర్ రెడ్డి తరపున మీ మీద తగ్గు పెట్టుకున్నాను. ఇంకా అట్లా కొన్ని సందర్భాలు గుర్తు చేసి నేను ఇట్లా నీ మీద తగ్గు పెట్టుకున్నాను, నీ దగ్గరకు వచ్చాను అనుకో, మళ్ళీ భవిష్యత్తులో ఇదంతా గుర్తుపెట్టుకొని నన్ను రాజకీయంగా తొక్కేసే కార్యక్రమం చేస్తారేమో ఆ భయం ఉంది నాకన్నా. లేదు, అదేం లేదు, నువ్వు ఎవరితోనూ ఉండాలని అనుకుంటావు, వాళ్ళతో చాలా గట్టిగా ఉంటావు అనేది నాకు పూర్తి నమ్మకం. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి లేడు, నువ్వు ఎవరితో లేవు, రేపు నా దగ్గరకు వచ్చి ఉంటే నాతోనే ఉంటావని నాకు పూర్తి నమ్మకం. అదొకటి. ఇంకోటి ఏం చెప్పానంటే, నేను మీతోనే ఉంటాను కానీ నేను అందరితోనే మాట్లాడతాను, నేను ఎక్కడైనా నా ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తాను. అంటే మీరు ఐడెంటిఫై చేసుకోవద్దు సుమా అని చెప్పారా? మీరు ఐడెంటిఫై చేసుకోండి, నా మీద చెక్కింగ్ పెట్టద్దు. ఆయన ఎందుకు గెలిచావు, ఈయన ఎందుకు గెలిచాడు, మళ్ళీ దీని మీద స్పైయింగు ఈ బెట్ల ఏమంటారు, ఎందుకు పెడతాను నేను? విజయభాస్కర్ రెడ్డి ఎట్లా అన్నాడు, నేను అట్లే. 2004 ముందు రాజశేఖర రెడ్డి దాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, నేను నాయకుడిగా బ్రతికి నీ ఎమ్మటుంటే నీకు ఉపయోగం, నేను నాయకుడిగా చచ్చి నీ ఎమ్మటుంటే నీ కింద పనిచేసే వర్కర్ లాగానే ఉంటుంది. నా రాజకీయం ఎవడు వింటాడు? నా రాజకీయం నీకు ఇబ్బంది లేకుండా మొత్తం రాజకీయం చేసి ఆ రాజకీయాన్ని నీ అకౌంట్కి ఉపయోగపడేటట్టు చేయాలి. అంతేగాని నేనేం చెప్పానో అదే చేయటం అంటే, నువ్వు చెప్పిన దాన్ని కూడా నా స్థాయి రాజకీయాలతో దాన్ని సరిచేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. ఆ రకంగానే ఆయన బ్రతికున్నంతకాలం ఒక తండ్రి ఒక కొడుకున్న సంబంధంలాగా చాలా ప్రేమతో 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఫోన్లో కానీ వ్యక్తిగతంగా కానీ అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదని ఇబ్బంది పెట్టేటటువంటి మాట మాట్లాడలేదు. నేను కూడా ఎప్పుడూ ఆ పరిస్థితిని రానియలేదు. ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఎప్పుడు ఆయన్ని నేను ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడేవాడిని, ఇక్కడుంటే వ్యక్తిగతంగా కలిసేవాడిని. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఇబ్బంది పడే విధంగా ఆయన చేయలేదు. పొయ్యి వచ్చినప్పుడు మళ్ళీ 5-6 నెలల దాకా ఛార్జ్ అయినట్టుండేది. అంత గొప్పగా ఒక నాయకుడు ఆ ధైర్యాన్ని, ఆ శక్తినిచ్చి పంపించేవాడు.